హాయ్ అండి. ఇంక ఇప్పుడైతే మనం వేసిండే కంప్యూటర్ వర్క్ బ్లౌజులు అయితే కుట్టిండేటివి అయితే మీకు చూపిస్తా. అన్నీ ఒకే చోటే ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే చూపిస్తాను. లేదంటే నాకు ఎప్పుడు రెడీ అయిపోతే అప్పుడు అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతారు. సో ఈసారి అన్నీ కంప్లీట్గా ఉన్నాయి కాబట్టి నేనైతే మీకు చూపిద్దామని అయితే వీడియో తీస్తాను. ఎందుకంటే కొంతమంది అడిగినారు కట్ వర్క్ కుట్టడం కష్టం కదా, కట్ వర్క్ ఎవరికి సజెస్ట్ చేయొద్దండి అని. సో నాకు బ్లౌజ్ కుట్టించేవాళ్ళు. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో స్టార్ట్ చేసే మిషన్. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో ఫినిషింగ్ అయితే చూడండి. కట్ వర్క్ ఇట్లా కట్ వర్క్ చేస్తేనే మనకైతే వర్క్ చూసే బాగుంటుంది. ఊరికే ప్లెయిన్ కుట్టేసి కింద పైపింగ్ ఇచ్చినా కూడా లుక్ ఉండదు అనమాట. ఈ షేప్ అనేది ఇప్పుడు వాళ్ళు డిజైన్ ఎట్లా ఇచ్చింటారో ఆ షేప్ అనేది అట్లా ఇచ్చినాము అంటే చాలా బాగుంటుంది లుక్ అయితే. టైం అయితే ఎక్కువ తీసుకుంటుందని మనం టైం చూడకూడదు, బ్లౌజ్ ఫినిషింగ్ చూడాలి. ఇది వేసినా కూడా బాగా వేసినారు అన్నట్టు అనిపించాలన్నమాట. ఇదైతే హ్యాండ్ చూడండి, హ్యాండ్ కూడా నేను సేమ్ ఫినిషింగ్ అయితే తీసుకున్నా. ఇంకా ఫ్రంట్ కూడా కట్ వర్క్ వస్తుంది. ఇట్లా నేను స్లో అయినా కూడా నేను కట్ వర్క్ చేస్తే ఫినిషింగ్ అయితే ఇస్తాను. మనకి దీని శారీ వచ్చేసి ఇట్లా వస్తుందండి. దీని శారీ ఈరోజు అయితే శారీస్ బ్లౌజులు అన్నీ ఒకే చోటే ఉన్నాయి. మీకైతే చూపిద్దామని వీడియో చేసేస్తాను. ఇంకా సెకండ్ బ్లౌజ్ వచ్చి ఈ డిజైన్ వీళ్ళకైతే ఎక్కువ కట్ వర్క్లోనే సెట్ అయినాయి అనుకుంటా డిజైన్లు అయితే చూడండి. ఇది కూడా ఇప్పుడు మీరు ఇది బాగా గమనిస్తే షేప్ అయితే ఎట్లా వచ్చిందో థ్రెడ్ అట్లనే షేప్ అయితే నేను కటింగ్ ఇచ్చిన. అప్పుడే మనకి డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చూసేదానికి మాత్రం చాలా బాగుంటాయి ఇవైతే కట్ వర్క్ ఇస్తే. ముందరైతే ఇట్లా నార్మల్ వచ్చిందండి ఈ డిజైన్ అయితే. ఎవరైనా కూడా టైం తీసుకొని కొద్దిగా ఓపికగా మనం గనక కట్ వర్క్ ఇచ్చి కుట్టినాము అంటే మాత్రం ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు అన్ని బ్లౌజులు ఒకే చోటే ఉన్నాయి కాబట్టి సో ఇవైతే డిజైన్లు ఇట్లా వచ్చినాయి. క్రోషా కుచ్చులు వేయించుకోలేదండి. ఇదో దీని బ్లౌజ్ అయితే ఇది. సెకండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా థర్డ్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా కట్ వర్కే. చెప్పినాను కదా మీకు కట్ వర్క్ ఎక్కువ వచ్చినాయి ఈ బ్లౌజుల్లో అని. టైం అయితే ఎక్కువ తీసుకున్నా. ఇది చూసినారా, లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. దీంట్లో ఒక కలర్ అయితే శారీలో లేని కలర్ వేసినాను. మీకు షార్ట్స్లో పెట్టినా కదా వీడియో. సో ఏం కలర్ ఎక్కువ తీసుకున్నానంటే గ్రీన్ తీసుకున్నానండి, లైట్ గ్రీను. ఎందుకంటే శారీలో లేదు, లుక్ బాగా కనపడాలనేసి నేనైతే శారీ కలర్ అయితే లేకుండా తీసుకున్నాను. సో ఇంక ఇవి వచ్చేసి మువ్వలు అయితే ఇట్లా వచ్చినాయి డిజైన్ అయితే. చూసినారా, లుక్ అయితే చాలా బాగుంది. ఇంక ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. సేమ్ కట్ వర్క్ ఇచ్చిన చూడండి. ఇది కూడా అంతే, మనకు కట్ వర్క్ ఇచ్చి చేస్తేనే డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. శారీలో లేని కలర్ అని చెప్పినా కదా మీకు, మొత్తం శారీ అంతా వచ్చి పసుపు కలర్ ఇట్లా వస్తుంది. నేను శారీలో లేని కలర్ అంటే లైట్ గ్రీన్ తీసుకున్నానండి. ఎందుకంటే 3 ఫ్లవర్స్ వస్తాయా, మళ్ళీ ఎల్లో వేసినానంటే కనిపించదు అనేసి నేనైతే ఎక్స్ట్రా కలర్ తీసుకున్నా. మీకు ఏ డిజైన్ బాగుంది అనేసి కామెంట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి పట్టు జాకెట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అండి. ఇవన్నీ కుట్టేకే టైం ఎక్కువ తీసుకున్నాను. ఇది వచ్చేసి మగ్గం వర్క్ వాళ్ళే చేపించుకున్నారు, ఎక్కడ చేపించినారో తెలీదు, బట్ సింపుల్గా బాగుంది. ఈ పూసలు అయితే కనపడవు. ఇప్పుడు మగ్గం వర్క్కి కంప్యూటర్ వర్క్కి మీరు తేడా అడుగుతారు కదా. ఇక్కడ చూడండి, చిన్న పూస పోయింది కదా ఇక్కడ, ఇది ఒక్కటి తీసేసినామంటే మొత్తం వచ్చేస్తుంది. ఏమంటే మగ్గం వర్క్ అప్పుడు ప్రజెంట్ లుక్ బాగుంటుందని నేర్పిస్తారు. ఇంకోటి మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, ఫోల్డింగ్లోనే ఇదైతే కలర్ షేడ్ అయితే పూస అంతా. సో మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే ఇది. దీని చీర వచ్చేసి మనకి గ్రీన్ వచ్చింది, కాంబినేషన్ అయితే బాగుంది. చూస్తున్నారా, సో కాంబినేషన్ ఇదండి. ఇంకా 2 శారీస్ వచ్చేసి నేనైతే ఈ చీర బాహుబలి హ్యాండ్స్ పెట్టినాను, ఫ్లాట్ బాహుబలి పెట్టినా అండి. ఎందుకంటే క్లాత్ అయితే ఎక్కువ లేదు, నార్మల్ పైపింగ్ ఇచ్చేసి మామూలు బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టినా. ఈ చీరకు వచ్చేసి నేను సింపుల్గా వర్క్ చేసుకోమన్నా, పర్పుల్ కలర్ ఆపట్టు తీసుకొని, బట్ కానీ వాళ్ళు వద్దన్నారు. ఎందుకంటే చీర అయితే చాలా బాగుంది, లుక్ అయితే కాంబినేషన్ బాగుంది. ఎప్పుడైనా కూడా పర్పుల్ కలర్ తీసుకొని వర్క్ వేయించుకుంటే మాత్రం కాంబినేషన్ అదురుతుంది. సో ఇది వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ అండి, ఈ డిజైన్ ఒకటి. సో ఇంక ఇది కూడా బాహుబలి హ్యాండ్సే. దీనికి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది అనేసి నేను కొద్దిగా బఫ్ పెట్టినాను అనమాట.
ఇది వచ్చేసి కింద పైపింగ్ కూడా ఇచ్చినాను ఎల్లోది. ఇది కూడా నార్మలే, బ్యాక్ వచ్చేసి పైపింగ్ అండి. ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ శారీ వస్తుంది. ఇప్పుడైతే ఫైనల్గా చూపిస్తా అండి హెవీ బ్రైడల్ వర్క్. ఇదైతే అసలు చాలా అంటే చాలా బాగుంది. బాగుండేది పక్కన పెడితే టైమింగ్ అయితే నాకు హెవీ అయిపోయింది అనమాట. మీకు చాలా సార్లు చెప్పినా కదా, దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి. ఇది వేయడానికి చాలా టైం తీసుకుంటుంది అని. ఇదైతే డిజైన్ ఇట్లా వచ్చింది. ఇంకోటి ఏమంటే నేను ఫ్రిల్లింగ్లో లోపల కూడా జరీ పెట్టిన, బయట కూడా జరీ తీసుకున్నాను. ఈ డిజైన్ దగ్గర 8 బ్లౌజులు వేసిన. కానీ ఫస్ట్ టైం ఏమి అంటే ఈ బార్డర్ పెట్టి ఈ మోడల్ వేయడం. ఇదైతే 3 లైన్లు వస్తుంది. బార్డర్ పెట్టి ఈ లైన్ అయితే వేసిన. చూసినారా, డిజైన్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇంకోటి ఏమంటే మనం మగ్గం వర్క్ మాదిరి మువ్వలు కూడా ఇచ్చేసినాం కింద కట్ వర్క్కి. చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి స్పెషల్ పెళ్లి కూతురుది రిసెప్షన్ శారీ అంట. వీళ్ళైతే మగ్గం వర్క్ వద్దు అనేసి మళ్ళీ కంప్యూటర్ వర్క్ వేయించుకున్నారు. డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. వేసుకుంటే మాత్రం లుక్ అయితే అదురుతుంది. జరీ లుక్ కదా, మొత్తం జరీనే. షైనింగ్ అయితే నైట్ ఇంకా బాగుంటుంది. సో మనకి ఇది శారీ వచ్చేసి మొత్తం గోల్డ్ వచ్చింది. మొత్తం గోల్డ్ కలరే. సో ఇదైతే చూస్తున్నారు కదా, బ్లౌజు మొత్తం ఇట్లా గోల్డ్ వచ్చింది. నేనైతే ఈ గోల్డ్ వద్దు అనేసి ఆపట్టు తీసుకోమని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు ఈ డిజైన్ మీద మనకి షైనింగ్ మీద డిజైన్ అయితే ఏం కనపడదండి. అందుకనేసి నేనైతే వద్దు అని చెప్పి ఆపట్టు తీసుకోమని చెప్పి ఆపట్టు మీద అయితే వేసిన. ఇప్పుడు చూడండి లుక్ అయితే చాలా వెరైటీగా వచ్చింది అనమాట. ఈ డిజైన్ సిల్వర్ తీసుకున్నా, గోల్డ్ తీసుకున్నా, యాంటీ గోల్డ్ 3 కలర్లు అయితే యాడ్ చేసినాను. నాకైతే ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చింది. మీకు నచ్చిందా లేదా అని కామెంట్ చేయండి. ఇంక ఇది వచ్చేసి స్పెషల్గా కుచ్చులు. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కుచ్చులు. సో వర్క్ దండి ఇట్లయితే వస్తుంది. మనకు వచ్చేసి రేషం థ్రెడ్తో అయినా పెట్టుకోవచ్చు, నార్మల్ థ్రెడ్ అయినా పెట్టచ్చు. ఒకటి ఏమంటే రేషం థ్రెడ్ అయితే ఇది ముద్ద అయిపోదు అనమాట. లేదు నార్మల్ థ్రెడ్ అనుకో, మనం ఫోల్డ్ చేసి శారీ గినక ఎత్తి పెట్టినామంటే అది అట్లే ప్లేటే కనిపిస్తుంది. ఇట్లుంటే గిన ప్లేటే కనిపిస్తుంది. ఒక్కసారి దగ్గరగా చూడండి, షార్ట్స్ వీడియోలో పెడతా. ఈ డిజైన్ అయితే చాలా బ్లౌజులకి వేసిన. ఇంకా ఒక శారీ ఉంది, నేను నెక్స్ట్ వీడియోలో పెడతా ఆ శారీను, ఆ బ్లౌజు చూసేయండి. సో ఈరోజు బ్లౌజులు అయితే ఇవ్వండి, కుట్టిండేటివి కంప్యూటర్ వర్క్వి. మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అనేసి నాకైతే కామెంట్ చేయండి. ఇదైతే స్పెషల్ పెళ్లి కూతురు బ్లౌజు, నాకైతే చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి. ఫైనల్గా ఒక బ్లౌజ్ అయితే మర్చిపోయినానండి. ఇది అంటే మీకు వీడియో తీయడానికి నేను పక్కన పెట్టేసినా గుర్తు రాలేదన్నమాట. అందుకనేసి మళ్ళీ లాస్ట్లో అయితే మీకు చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నా. ఈ డిజైన్ అయితే చాలా మందికి నచ్చింది. అంటే సెల్ఫ్ కలర్ అయినా కూడా లుక్ అయితే బాగుంది అనేసి చాలా మంది అడిగినారు. దీన్ని చూసి కూడా మళ్ళీ సేమ్ డిజైన్ మనకు 3 బ్లౌజులు వచ్చినాయి కదా, ఒకసారి చూసేయండి. ఈ కలర్ శారీ కానీ లుక్ అయితే హైలైట్గా వచ్చింది. కాపరు బ్లూ వచ్చింది కదా, లుక్ అయితే చాలా హైలైట్గా వచ్చింది. ఫినిషింగ్ అయితే అయిపోయింది. సో ఇవ్వండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.